హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసానండి. మన ఏరియాలో గర్భిణీలు ఉన్నప్పుడు 3వ నెల రాకముందే పేరైతే ఆశా వర్కర్ ఏఎన్ఎం గారి దగ్గర పేరు నమోదు చేసుకోవాలి. త్వరగా 12 వారాల్లోపే పేరు రాయించుకుంటే మీకు మంచి జాగ్రత్తలు చెప్పటానికి, మంచి ఫుడ్ గురించి అవగాహన కలగజేయటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆశా వర్కర్ ఏఎన్ఎం గారు మీ పేరు రాసుకొని మీకు కార్డ్ అయితే రాస్తారండి. కార్డ్ రాసి తర్వాత మీకు టీడీ ఇంజెక్షన్లు 2 చేస్తారండి. మీకు ఆర్‌సిహెచ్ఐడి ఎంసీపీ కార్డ్ రాస్తారు. మాతా శిశు సంరక్షణ కార్డు. ఈ కార్డు మీ గర్భిణీగా ఉన్నప్పుడు రాస్తే అది 16 సంవత్సరాలు బేబీకి వచ్చిందాకా దాంట్లో వ్యాక్సినేషన్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఆ బుక్‌లో ఉంటుందండి. ఆర్‌సిహెచ్ఐడి కార్డు తీసుకొని అంగన్వాడీ సెంటర్ దగ్గరికి వెళ్తే అంగన్వాడీ టీచర్ గారు మీ పేరు నమోదు చేసుకొని గర్భిణీగా 3వ నెల నుంచే నమోదు చేసుకొని మీకు ఫుడ్ అయితే ఇస్తారండి. ప్రతి నెల మీకు రావాల్సిన ఫుడ్ అయితే మీకు ఖచ్చితంగా మీకు అందజేస్తారు. ఎందుకు ఇస్తారు అంటే పొట్టలో ఉన్న బేబీ ఆరోగ్యంగా హెల్తీగా ఎదగటానికి ఈ ఫుడ్ అయితే మీకు ఇస్తారండి. 2 ఇంజెక్షన్లు చేసిన తరువాత టీడీ ఇంజెక్షన్లో మీకు 180 ఐరన్ టాబ్లెట్లు అయితే ఇస్తారు. ప్రతిరోజు ఖచ్చితంగా వేసుకోవాలి. ఐరన్, కాల్షియం ఉన్న, ప్రోటీన్స్ ఉన్న ఆహార పదార్థాలు మీరు తీసుకోవాలి హెల్తీగా ఉండటానికి. ఈ కిట్లో అయితే మనకి 6 ఐటమ్స్ అయితే ఉంటాయండి. అవి ఏంటి అంటే ఫస్ట్ కేజీ అటుకుల్లో కూడా ఐరన్, కాల్షియం, ఫైబర్ అయితే చాలా బాగుంటుంది. అది మనం అన్ని రకాలుగా ఉప్మాలాగా ఇంకా రకరకాల లడ్డూల్లాగా చేసుకొని తినొచ్చు. ఏదో ఒక విధంగా మనం ఇంట్లో తినే ఫుడ్ కంటే ఇది అదనంగా ప్రభుత్వం మనకు అందజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఫుడ్ అనేది తీసుకోవాలండి. అందరూ అర్హులే. ఎవరైనా సరే అంగన్వాడీ సెంటర్లో పేరు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. రాగి పిండి కేజీ అయితే ఇస్తారండి. రాగి పిండిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగి జావా, రాగి సంకటి, రాగి లడ్డూలు, రాగి చక్రాలు మనకి ఏదైతే అనువుగా తినాలని అనిపిస్తుందో రకరకాల ఐటమ్స్ దాంట్లో చేసుకొని తినొచ్చండి. ఇంకా మనకి ఐటమ్స్ రాగి పిండి, జొన్న పిండి, సొద్ద పిండి ఒక నెలలో మార్చి వస్తుంది. కాబట్టి వాటితో కూడా మనం అనేక రకమైన హెల్తీగా ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. మరి ఇంకా మనకి అంగన్వాడీ సెంటర్లో ఖర్జూరాలు అయితే ఇస్తారు, ఎండు ఖర్జూర. అవి కూడా తినాలి. ఫుల్ ఐరన్ అయితే దాంట్లో ఉంటుంది కదండి. కాబట్టి మనం అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే ఫుడ్ ప్రతి నెల ఖచ్చితంగా తినాలి. మన ఇంట్లో ఉన్న అదనపు ఆహారం కాకుండా ఇది అదనంగా ఇస్తారు. ఇంకా ఎక్కువగా హెల్తీగా ఉండటానికి. మరి డెలివరీకి ముందు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత బ్లడ్ పోయి ఇంకా నీరసం అయిపోతారు. తల్లికి బిడ్డకి ఇద్దరికి ఆరోగ్యంగా ఉండాలి. అదనంగా వాళ్ళు ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. కాబట్టి అంగన్వాడీ సెంటర్లో ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉండాలని ఈ పథకాన్ని అయితే పెట్టారండి. బెల్లం కూడా ఇస్తారు రాగి జావలోకి. ఇట్లా రకరకాల ఐటమ్స్ అంగన్వాడీ సెంటర్లో ఇస్తారు. మీరు ఖచ్చితంగా గర్భిణీగా ఉన్నప్పుడు 3వ నెలలోపే ఆశా వర్కర్ ఏఎన్ఎం గారి దగ్గర పేరు రాయించుకొని అంగన్వాడీ సెంటర్లో పేరు నమోదు చేసుకుంటే మీకు ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వీడియో నచ్చింది కదండి. చిన్న లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. మీ లైక్ చాలా సపోర్ట్ని ఇస్తుంది. మరికొన్ని హెల్తీగా చేయడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని చూస్తూనే ఉండండి. రేపు ఇంకొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తానండి. చూస్తూనే ఉండండి.